ఛానల్లోకి స్వాగతం. రేపు ఆదివారం తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే ఒక కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మిగిలిన అంశాలు తులారాశి వారికి రేపు ఆదివారం రోజు ఏ విధంగా ఉంటాయి, అలాగే ముఖ్యంగా ఏ విషయంలో వారి యొక్క కోరిక తీరబోతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, భూమి, ఇంటి సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 9494802798. 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు మరియు విశాఖ 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు. ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం. వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా ఈ తులారాశి వారు అభివృద్ధి పరుచుకుంటారు. తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరాన్ని వారు కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనే కోరిక కూడా ఈ తులారాశి వారిలో అధికంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా, న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు. ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి ఖచ్చితంగా న్యాయం కూడా చేస్తారు. అయితే రేపు ఆదివారం తులారాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఒక కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీకు ఉన్న ఒక కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ పరిస్థితులను బట్టి, అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాలను బట్టి, మీ జీవన విధానాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. మీ జీవితంలో మీకు తీరని కోరిక ఏదైతే ఉందో, చాలా కాలంగా ఏ కోరిక తీరాలని మీరు ఎదురు చూస్తున్నారో ఆ కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ రీసెంట్ గా ఇంటర్వ్యూకి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్న జాతకులు ఎవరైతే ఉన్నారో రేపు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. అది ఫోన్ ద్వారా కావచ్చు, లేకపోతే ఈమెయిల్ ద్వారా కావచ్చు, లేకపోతే బయటి వ్యక్తుల ద్వారా కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకంగా మీకు ఉద్యోగం వచ్చిందనే గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దానికి సంబంధించి మీ పై అధికారులు చర్చించుకుంటున్నారని, అతి త్వరలో మీకు ప్రమోషన్ రాబోతుందని, దానికి సంబంధించి ఒక న్యూస్ వినే అవకాశాలు, అంటే ఎవరి ద్వారా అయినా సరే దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రమోషన్ రావటం అంటే అందరికీ కాదండి. అర్హత ఉండి మీరు ఆ కార్యాలయంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, అనుభవం ఉంది, అటువంటి వ్యక్తులు, అంటే ప్రమోషన్ కి తగిన అర్హతలన్నీ మీ దగ్గర ఉండి ఎంతో కాలంగా మీ ప్రమోషన్ వాయిదా పడుతూ వస్తున్నట్లయితే అటువంటి వ్యక్తులకి ప్రమోషన్ కి సంబంధించి మీరు అతి త్వరలో ఆ యొక్క అవకాశాన్ని పొందుకోబోతున్నారు అనే గుడ్ న్యూస్ నైతే రేపు ఆదివారం రోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో విజయం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారు కూడా దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే రేపు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, అంటే మీడియా రంగంలో కావచ్చు, చలనచిత్ర రంగంలో కావచ్చు, టీవీలో కావచ్చు, ఇటువంటి కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి రేపు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కలగవచ్చు. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీ పరిస్థితులను బట్టి మీకు తగినటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ
మీకు మీ యొక్క పరిస్థితిని బట్టి మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక తీరటానికి అంటే తీరే అవకాశాలు ఉండటానికి రేపు గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి జాతకుల యొక్క జీవితంలో రేపు ఆదివారం రోజు ఖచ్చితంగా మీరు ఏదో ఒక అంశం గురించి అయితే కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శివారాధన మీకు సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తులారాశి వారు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే దాన ధర్మాలు చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం. మన జీవితంలో మనం ఏది చేసినా కానీ దక్కని ఫలితం దాన ధర్మాలు చేయటం వల్ల దక్కుతుంది. అంటే మనం ఎంత సంపాదించినా కానీ దాన్ని మన దగ్గరే కూడబెట్టుకుంటే ఆ డబ్బు మన దగ్గర ఎక్కువ కాలం నిలువ ఉండదు. దాంట్లో ఎంతో కొంత మన శక్తి మేరకు మనం దాన ధర్మాలు చేస్తూ ఉంటేనే మన జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంది. ఎందుకంటే ఆ పుణ్య ఫలితం భగవంతుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. అలాగే తులారాశి వారు ఎప్పుడూ కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం శుక్రవారాలలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజలతో పాటు ఇంద్రాణి అమ్మవారిని కూడా పూజించాలి. ఇంద్రాణి అమ్మవారి మంత్రాలు స్తోత్రాలు పఠించి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రార్థించాలి. మీకు నచ్చిన మంత్రాలను 108 సార్లు పఠించండి. ఈ విధంగా పఠిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే దేవాలయాలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నం చేయండి. కొబ్బరికాయ కనుక మీరు కొట్టారంటే ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజుల్లో అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. అలాగే శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను పుణ్యక్షేత్రాలను మీరు శుక్రవారం రోజు దర్శించుకోవాలి. అలాగే ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి శుక్రుడి అనుగ్రహం కోసం ప్రార్థన చేయాలి. అలాగే శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, శ్రీ కనకతార స్తోత్రాన్ని, శ్రీ సూక్తాన్ని పఠించాలి. అలాగే దాన ధర్మాలు మీ శక్తి అనుసారం చేయాలి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. అలాగే గోమాత సేవలో కొంత సమయం గడపండి. గోమాత సంరక్షణ కోసం మీకు సాధ్యమైనంత వరకు ఏదైనా సహాయం చేయండి. ఖచ్చితంగా పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. అలాగే తులారాశి వారికి అదృష్ట అంకెలు వచ్చేసి 1, 2 మరియు 4. అలాగే శుక్రవారం, బుధవారం మరియు శనివారం వీరికి బాగా కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది. అలాగే కలిసి వచ్చే రంగులు వచ్చేసి తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు. ఈ రంగు కలిగిన వస్త్రాలను మీరు ధరించడం వల్ల మానసిక శాంతి కూడా చేకూరుతుంది. ఈ రంగులాగే మీ జీవితం 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. అలాగే తులారాశిలో జన్మించిన చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను ధరించాలి. విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. అలాగే తులారాశి వారు ఎప్పుడూ కూడా పక్షులకు, జంతువులకు ఆహారాన్ని, నీటిని అందించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ విధంగా మీరు నీటిని, ఆహారాన్ని పక్షులకు, జంతువులకు అందించారంటే ఆ పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. మీ ఇంటి పైకప్పు పైన బరువైన మట్టి పాత్రల్లో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవటం కోసం నీటిని ఉంచండి. అలాగే మీ ఇంటి బయట నేలపైన సంచరించే జంతువుల కోసం చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపండి. అదేవిధంగా పక్షుల కోసం ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రల్లో ఇంటి పైకప్పు పైన ఉంచండి. అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కోసం ఆహారాన్ని ఉంచండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి. చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి. ఈ విధంగా చేస్తే మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని కూడా పొందుకుంటారు. ఆ శివ భగవాన్ యొక్క ఆశీస్సులు మెండుగా మీకు తోడుగా ఉంటాయి. చూశారు కదండి, రేపు ఆదివారం తులారాశి వారికి ఏ కోరిక తీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉంటాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.